హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా నా ప్రభువు ఉన్నాడు. లోకంలో పాపములను విడుదల పొందాలి. ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం ఎలాగైంది? ఈరోజు మంచి శుక్రవారం. దేవుడు చనిపోతే ఎవరైనా మంచిదంటారా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే మంచి దినం అంటారు, అది దుఃఖ దినం అంటారు. కానీ యేసు ప్రభు వారు చనిపోతే అది మంచి దినం అని లోకమంతా ప్రతి క్యాలెండర్లో ఈ దినం మంచి శుక్రవారం అంటున్నారు. కారణం ఏంటి? యేసు ప్రభు చనిపోవడం ఏంటి? అది మంచి శుక్రవారంగా మారడం ఏంటి? దేవుని మహాకృపను బట్టి ఈరోజున చక్కటి వర్తమానంలోకి వెళ్దాం. లేవియాకాండం 1వ అధ్యాయం. లేవియాకాండం 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. ఎవరైనా లేచి ఎవరైనా చదవగలవారన్నారా? లేకోకుండా అయినా పర్వాలేదు. లేవియాకాండము, అందరూ బైబిల్ ఉన్న వారంతా తెరవండి. లేవియాకాండం అందరూ తెరవండి. బైబిల్ అంతా లేవియాకాండం 1వ అధ్యాయము. లేవియాకాండం అందరూ బైబిల్ ఉన్న వారంతా తెరవండి. 1వ అధ్యాయము 11 వచనాలు చదువుతుంది. 10 వచనాలు చదువుతుంది. జాగ్రత్తగా అందరూ చక్కగా విందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవడైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించబడినది గోవులలో నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలి పశువు అర్పించు తల మీద అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుట బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మము వలిచి దాని అవయములు విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలు చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయముల తలను, కొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగా దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్కయు గాని, మేకల యొక్కయు గాని మందలోనిదైన ఎడల అతడు దాని నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున, చక్కగా వినాలి, బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.
యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షింపబలను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కూర్చున్నారు. ఓ చక్కటి మాట, యేసు రక్తము ద్వారా యేసు పాపములు ప్రాయశ్చిత్తము కలిగింది. ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి పాపాలు ఎలా విడుదలవుతాయి? ఒక వ్యక్తి భయంకరమైన పాపం చేశాడు. ప్రభు సన్నిధిలో వచ్చిన మాట, ప్రభు అయిన దేవుని పిల్లలరా, ఈ రోజున 11వ వచనంలో బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. బలిపీఠం ఎక్కడ కట్టారు? ఉత్తర దిక్కున. బలిపీఠము ఉత్తర దిక్కున కట్టారు. ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారం బలిపీఠము ఉత్తర దిక్కున ఉంది. బలి పశువు ఉత్తర దిక్కును తీసుకొని రావలెను, దాన్ని వధింపవలెను. ఉత్తర దిక్కున బలిపీఠం కడుతూ ఉంటే అక్కడికి బలి పశువును అందరూ తీసుకున్నారు. అసలు బలి పశువును ఎందుకు తీసుకొని రావాలి? ప్రతి ఒక్కరూ ఆనాటి కాలంలో ప్రతి ఒక్కరు భయంకరమైన పాపం చేసేవారు. అప్పటి వ్యక్తులు పాపములో నుంచి ప్రాయశ్చిత్తము లేదు. పాపం చేసిన వ్యక్తి ఎలాంటి భయంకరమైన శిక్షను ఎలాగ విడుదల చేసుకోవాలో చెబుతున్న మాట. ఆనాటి కాలంలో భయంకరమైన ఎక్కువ పాపం అంటే వ్యక్తి ఎక్కువ పాపం అంటే క్షమించలేని పాపం చేశాడు అనుకో, అతడు ఒక దూడను తీసుకొని రావాలా, వధించాలి. ఒకటి. రెండవది, ఒక రకంగా ఎక్కువ పాపను కొంచెం తక్కువ చేసింటే మేకలో గొర్రెను కానీ మేకను కానీ మగదానిని తేవాలి, ఆడుదానిని కాదు. హల్లెలూయా. వాటిని తీసుకొని వచ్చి బలిపీఠం ఎదుట ఉత్తర దిక్కున ఉన్న బలిపీఠం మీద బలి పశువును వధించాల్సిన క్రమం చెబుతాను, విడుదల చెందే క్రమం చెబుతాను. కాస్తంత ఆలకించండి, శ్రద్ధగా మీరు వినండి. ఆనాటి కాలంలో ఇక ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా విందాం. అందరూ రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉత్తర దిక్కున బలిపీఠం ఎందుకు కట్టాడు? ఉత్తర దిక్కున ఎందుకు బలి పశువును వధించాలా? అసలు ఉత్తర దిక్కునే ఎందుకు బలి పశువును వధించాలా? ఉత్తర దిక్కునే బలిపీఠం ఎందుకు కట్టాలా? కారణం ఏంటి అంటే, ఆ ఉత్తర దిక్కున ఉన్న మహిమ ఏంటి, ప్రభావం ఏంటి, ఆ బలిపీఠం అక్కడ ఎందుకు కట్టాలా, ఎందుకు అక్కడ వధించాలనేది కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. ఎందుకంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలోకి వద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్కను ఆకాశం నుంచి ఎట్ల కిందకు పడితివి అని మాట్లాడుతూ 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద, ఏమట, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద నేను కూర్చోవాలా? ఈ ఆలోచన ఎవరిది? లూసిఫర్. దేవదూతలు మికాయేలు, గాబ్రియేలు, లూసిఫర్ ముగ్గురు ప్రధాన దూతలు బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. గాబ్రియేలు, మికాయేలు, అలాగే గాబ్రియేలు, మికాయేలు, లూసిఫర్ ముగ్గురు దూతలు. ఏ దూత పని ఆయా దూతది. అయితే అతి పరిశుద్ధమైన దూతగా లూసిఫర్ దేవునికి సన్నిహితంగా ఉంది. సాతానుడు కాకమునుపు దేవదూతగా ఉన్నాడు. ఎవరు? సాతానుడు.
జాగ్రత్తగా గమనించాలి. సాతానుడు ఒక దేవదూత. సాతాను కాకముందు దేవదూతగా యేసు సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట సంగీతాన్ని వాయిద్యం వాయించుకుంటూ దేవుని గాన ప్రతిగానం చేస్తూ సంతోషంగా వేకుచుక్కలాగా వెలుగుతూ ప్రకాశముగా వెలుగుతూ ఉన్నాడు దేవదూత. ఆ దేవదూతకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో, సర్వశక్తి కలిగిన దేవునిలాగా నేను కూడా ఆలోచన కలిగి ఉండి నేను కూడా ఒక దేవదూతలాగా మారాలి. హల్లెలూయా. నేను కూడా దేవునిలాగా మారాలి. దేవుని ఆలోచన నాకు తెలుస్తా ఉంది, దేవుని ప్రభావం నాకు తెలుస్తా ఉంది. నా ద్వారానే దేవుడు సంతోషపడతా ఉన్నాడు. ఇలాంటిగా దేవదూతని మహిమను నేను కూడా, దేవుని మహిమను నేను కూడా పొందుకున్నాను కనుక దేవునిలో నేను ఒకడు దేవునిగా నాకు కావాలి. అయితే దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? సభాపర్వతం మీద. ఏ దిక్కున కూర్చున్నాడు? ఉత్తర దిక్కున కూర్చున్నాడు. ఆ ఉత్తర దిక్కున ఆ సభాపర్వతం మీద ఈ దేవుడు కూర్చున్నాడు. ఆ దేవునితో సమానముగా నేను కూర్చోవాలి. హల్లెలూయా. సాతానుకు దురాలోచన పుట్టింది. ఆ దురాలోచన పుట్టి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు దేవదూతలను మనుషులను కలగజేయక మునుపు దేవదూతలను సృష్టించాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవదూతలు మనుషులు లేని కాలంలో దేవదూతలు మొట్టమొదటిగా దేవదూతలు కలగజేసి దేవుడు వారి ద్వారా స్తుతులు అందుకుంటూ ఉన్నారు. వారిలో ప్రధానుడు లూసిఫర్. సంగీతం వాయించుకు దేవుని ప్రక్కలో ఉన్నాడు. మంచిదే. అలాంటి సాతానుకు దేవదూతను అంత ప్రఖ్యాతి అంచితే ఆలోచన, దుర్బుద్ధి ఆలోచన పుట్టింది. ఆలోచన వేరైపోయి ఒక మాట అనుకుంటున్నాడు, నేను కూడా సభాపర్వతం మీద కూర్చోవాలి. హల్లెలూయా. నేను కూడా సభాపర్వతం మీద కూర్చోవాలి అనుకున్నాడు. అయితే సభాపర్వతం మీద కూర్చున్న దేవుడు ఎలాగున్నాడు? యోబు గ్రంథం. అందుకని కీర్తన గ్రంథం 48:1-2 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 48వ కీర్తన మొదటి రెండు వచనం 3వ వచనం చదువు. 2వ వచనం 3వ వచనం. 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణం. అది చప్పట్లు కొడదాం. అది సామాన్యుడు పట్టణం కాదు, మహారాజు పట్టణం. ఆ మహారాజు పట్టణం సియోను పర్వతము ఎలాగుందట? రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఆ పట్టణము భూమికి సంతోషముగా ఉన్నది. అది సభా పర్వతము, సియోను పర్వతము, దేవుడు నివాసము చేసే మహాపట్టణము. ఆ పట్టణములో మికాయేలు, గాబ్రియేలు, అలాగే లూసిఫర్ దేవదూతలు వారి పనులు చేస్తా దేవుని మాటలు వినుకుంటా చక్కగా ఉన్నారు. హల్లెలూయా. అది మహాపట్టణము, సభా పర్వతము, అది సియోను పట్టణము. ఆ సియోను పట్టణము సభాపర్వతములో దేవుడు మహారాజు పట్టణం మీద, ఇదిగో ఆయన సభాపర్వతం మీద సింహాసనసీనుడై కూర్చున్నాడు. యోబు గ్రంథం 37:22 చదువుదాం. క్లూ ఇస్తున్నాను అంతే, వివరణలోకి వెళ్ళలేదు. యోబు గ్రంథం 37:22. ఉత్తర దిక్కున, చక్కగా ఉత్తర దిక్కున స్వర్ణ ప్రకాశం దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఎక్కడ? సభాపర్వతం మీద ఉత్తర దిక్కున భీకర రూపము ధరించుకొని మహిమ తేజస్సుతో ఉన్నాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తర దిక్కున సభా పర్వతం మీద తేజో మహిమతో మహిమను ధరించుకున్నాడు. అలాగే ఆ సభా పర్వతము భూమికి ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉన్నది. ఆ పర్వతం మీద, సియోను పట్టణం మీద, సింహాసనం మీద, ఆ సభా పర్వతం మీద మహిమ కలిగిన దేవుడు, భీకర మహిమ కలిగిన దేవుడు, అందరికి భయం కలిగే మహా మహిమ కలిగిన దేవుడు ఆ పట్టణములో,
ఆ చోట సభాపర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉండగా లూసిఫర్ అనుకుంటా ఉందట, అదిగో భీకర రూపము ధరించుకున్న మహాదేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద నేను కూడా కూర్చోవాలి, అదే మహిమను పొందాలి, అదే ఆరాధన నేను కూడా ఎందుకోవాలి. ఈ దేవదూతలందరూ నాకు సాష్టాంగ నమస్కారం పడాలని ఒక దురాలోచన పడింది. ఎవరికి? సాతాను. ఆ ఆలోచన పడిన వెంటనే భీకర రూపం దాల్చుకున్న దేవుడు ఆ పర్వతం మీద నుంచి సాతాను ఒక్కసారిగా క్రిందికి దోశాడు. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ పర్వతం మీద నుంచి ఆ మహిమను కావాలని కోరుకున్న వెంటనే అక్కడి నుంచి కిందికి దోశాడు కదా. తోసిన వెంటనే ఇప్పుడు లూసిఫర్ దేవదూత ఎలాగ మారాడంటే సాతానుడుగా మారాడు. సాతానుడుగా మారిన వెంటనే ఆ కాలం జరిగే కొలది ఏదైనా వనంలో యేసు వచ్చి వెళ్తా ఉన్నాడు. దేవుడు వచ్చి వెళ్తా ఉంటే అక్కడ అవ్వ ఆదాముల సంగతి తెలుసుకున్న ఆదామును అవ్వను మోసపరిచి ఆదాములు అవ్వలు పాపం చేసి దేవునికి దూరం అయ్యేటట్లుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు సభా పర్వతం మీద ఉత్తర దిక్కున ఇదిగో సాతానుడు ఆలోచన, దేవదూతన ఆలోచన ఎలాగ మారింది? సాతాను ఆలోచన దేవుని కన్నా నేనే బాగుండాలి అన్న ఆలోచన, చెడు ఆలోచన. సాతాను ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది? ఉత్తర దిక్కున. ఎక్కడ? ఉత్తర దిక్కున. ఉత్తర దిక్కున సాతానుడు ఆలోచన మార్చుకొని సాతానుగా మారి అక్కడ పర్వతం నుంచి క్రిందికి పడిన వెంటనే ఇదిగో నేరుగా అవ్వలను ప్రవేశించి ఆదాము అవ్వలను దేవుని మహిమల నుంచి బయటికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర దిక్కులో ఉన్న సాతాను ఆలోచన పాపము ఎక్కడికి దొరికిందంటే అవ్వ ఆదాములోనికి ప్రవేశించింది. అవ్వ ఆదాములో నుంచి కయ్యూనులోనికి, కయ్యూనులో నుంచి ఇప్పుడు మనందరిలోనికి ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. ఉందా లేదా? ప్రతి ఒక్కరిలో పాపం ఉందా లేదా? పాపము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఉత్తర దిక్కు నుంచి. జాగ్రత్తగా వినాలి. ఆధ్యాత్మికమైన వర్తమానము మీకు అర్థం కావాలని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తర దిక్కు నుంచి ప్రారంభమైన పాపము, అవ్వ ఆదాములో నుంచి వచ్చిన పాపము, కయ్యూనులో నుంచి ఆ తర్వాత సంతతి అయిన మనందరిలోనికి ఇప్పుడు ఏమి ఏలుతా ఉందంటే పాపము ఏలుతా ఉంది. పాపము ఏలుబడి చేస్తా ఉంది. అప్పుడు దేవుడు మోషేకి తోడై ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. మోషేకి తోడై ప్రత్యక్ష గుడారంలో దేవుడు ప్రత్యక్షతై మోషే నా పిల్లలు భయంకరమైన పాపములో ఉన్నారు. అయితే ఆ పాపము పోవడానికి ప్రాయశ్చిత్తము కలుగుటకు ఒక దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒక మార్గాన్ని చూపుతా ఉన్నాడు. ఆ మార్గమే లేవియాకాండము. ఆ మార్గమే లేవియాకాండం 1వ అధ్యాయము. ఆ మార్గమే లేవియాకాండం 1వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు. ఈ 10 వచనాల ప్రకారం దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలీయుల ఎదుట ఇదిగో నీవు మగదానిని, మంచి శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చి ఇదిగో 11వ వచనం, బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధాన్ని వధింపవలెను. ఇప్పుడు బలిపీఠం ఎక్కడ కట్టాడు? ఎక్కడ పాపము ప్రారంభమైందో, ఎక్కడ ఏ దిక్కున ప్రారంభమైందో ఆ దిక్కున ఒక బలిపీఠాన్ని కట్టించాడు దేవుడు. హల్లెలూయా. ఆ దిక్కున ఒక బలిపీఠాన్ని కట్టించి ఎక్కడ ఏ దిక్కున పాపము ప్రారంభమైందో ఆ దిక్కులో నుంచి మనుషులను ఎలాగ వచ్చిందో ఆ దిక్కులోనికి ఆ ఉత్తర దిక్కున సభాపర్వతము, ఆ పర్వతములో మహిమ కలిగిన, భీకర రూపము కలిగిన, ఆ మహిమ తేజస్సు కలిగిన ఆ మహోన్నతునికి ఆ బలిని అర్పించాలని ఉత్తర దిక్కున నా ప్రభు బలిపీఠాన్ని కట్టించి ఆ బలి పశువును ఎక్కడ తీసుకురావాలి? ఉత్తర దిక్కున బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చిన వాళ్ళు ఎలా బలి అర్పించాలి? ఎలా బలి అర్పిస్తే ఆనాటి కాలంలో పాపం పోతుంది? ఒక 2-3 మాటలు మీకు తెలియజేసి నేను ముగించాలని ప్రభు పేరుతో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట రోమా 3:23 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఒక మాట, దేవుడు భీకర మహిమ కలిగిన దేవుడు, భీకర మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమను పొందుకున్న మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నీవు నేను మహిమ కలిగిన రూపము, సామాన్య రూపము కాదు, మానవుని రూపం. దేవదూతను పోలికలు చేశాడు. ఆ పోలికలు ఉన్న మనము దేవుని మహిమను దొంగిలించడానికి ఆ సభా పర్వతాన్ని ఆశించిన సాతానుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రతి ఒక్కడు దేవుని మహిమ చేత నింపబడుతూ ఉన్నాడు. ఆ భీకర మహిమ కలిగిన రూపంలో దేవుని పోలికగా పుట్టిన ఈ మానవుని నాశనము చేయాలని తలంపు కట్టి ఉన్నాడు సాతానుడు. కట్టిన సాతానుడు ప్రతి ఒక్కడిలోని పనిచేస్తాడు, ప్రతి ఒక్కడిలో పనిచేస్తాడు, ప్రతి ఒక్కడిలో పనిచేస్తాడు. ఎవరు? సాతాను ఆలోచన తలంపులు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, మార్గాలు చెడిపోయాయి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మనిషి పాపానికి దాసుడుగా మారి పాపం అనేది ఒక నిలయంగా మారింది. ఈ దేహం పాపానికి ఒక గొప్ప నిలయంగా మారింది. పాపానికి పౌలు హల్లెలూయా, పాపానికి ఒక నిలయంగా మారింది ఈ దేహం. ఈ దేహం ఒక పాపపు చరిత్రకు ఒక ఫ్యాక్టరీగా తయారైంది. హల్లెలూయా. ఈ ఏమి తయారు చేస్తా ఉంది? ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ సిమెంట్ తయారు చేస్తే ఈ దేహం ఏది తయారు చేస్తా ఉంది? పాపాన్ని తయారు చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ ఫ్యాక్టరీ ఏం తయారవుతుందని దాంట్లో మోసం తయారవుతా ఉందో, దొంగతనము తయారవుతా ఉందో, వ్యభిచారం తయారవుతా ఉందో, అసూయ తయారవుతుందో, కోపము తయారవుతుందో, మొత్తానికి ఏదో ఒకటి తయారవుతూనే ఉంది. ఆపడం లేదు ఈ ఫ్యాక్టరీ. హల్లెలూయా. ఇదొక ఫ్యాక్టరీగా మారిపోయింది పాపానికి. ఈ దేహంలో ఉన్న పాపాన్ని తగ్గించాలనుకున్నాడు నా ప్రభు. ఎందుకంటే భీకర మహిమ కలిగిన రూపాన్ని మనకు ధరించినాడు. ఆ దేవుడు మనకు పాపములో నుంచి విడుదల పొందాలి, పాపములో నుంచి విడుదల చేయాలి, పాపములోని విడుదల చేయాలి. నా బిడ్డలని దేవుడు ఆత్మ కలిగి, దేవుడు ఆశ కలిగి, ఆసక్తి కలిగి మనకు దేవుని మహిమను పోలికలు చెప్పాలని దేవుడు లేవియాకాండలో ఒక మాట, ఉత్తర్దికన బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ శ్రేష్టమైన నిర్దోషమైన ఒక బలి, దహన బలి. దహన బలి, దహన బలి. బలులు 10 రకాలు, పెద్ద బలులు చిన్న వాటి గురించి కాదు, అంత ఆధ్యాత్మిక లోతున బలి. ఒక బలి దహన బలి. దహన బలి అర్పించే విధానం ఒక 5 రకాలు. ఒకటి, అర్పించి ఆ గొర్రె కానీ, మేక కానీ, పశువు కానీ నిర్దోషమైనది ఉండాలి. ఒకటి, ఏం చేయాలా? ఏ దోషము ఉండకూడదు ఆ పశువు కానీ, మేక కానీ. రెండవది, ఆ దానిపైన చేతులు ఉంచాలి. మూడవది, ఆ దాని చర్మము దాన్ని వధించాలి. నాలుగవది, చర్మం వదిలించాలి, కీళ్ళు భాగాలు విధించి ఇదిగో దహన బలి మీద కాల్చాలి. అప్పటికి వాడి పాపం వృత్తి కలుగుతుంది. ఒకటి ఏమిటి? ఒకటి ఏం జరిగింది అంటే దోషం లేనిదై ఉండాలి ఆ పశువు, ఆ గొర్రె మేక కానీ. రెండవది, ఆ తెచ్చిన వ్యక్తి చేతులు ఉంచాలి. మూడవది, వధించాలి. నాలుగవది, చర్మం విడగొట్టాలి. ఐదవది, కీళ్ళు భాగాలు విరగొట్టి పక్కకు వేయాలి. నా 5వది, దహించాలి, అగ్నితో కాల్చాలి. అప్పుడు ఆ వ్యక్తి పాపం నివృత్తి అవుతుంది. మంచిదే. ఈ సమయమందు ఓ చిన్న మాట, ఇప్పుడు మీరు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ పాపములో ఉన్నారో, ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారం ఎలా పాపం నివృత్తి అయింది, యేసయ్య ఎలాగ నివృత్తి చేశాడు, ఈ రెండింటిని చెప్పేసరికి సమయం ఎక్కువ అవుతుంది. చెబుతాను, కాసేపు ఆగండి, నిర్భరంగా వాక్యాన్ని వినండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెచ్చిన ఆ పశువు ద్వితీయోపదేశకాండం 15, 19, 21 వరకు చదవండి. ద్వితీయోపదేశకాండము
19వ అధ్యాయము 19వ వచనం నుంచి 19 నుంచి చదవండి. స్తోత్రం. 15వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ వచనం 15, 19. నీ గోవులలోనేమి మేకలలోనేమి తొలిచూలు పుట్టింది తీసుకొని రావాలా. ప్రతి మగదానిని ప్రతిష్ఠింపవలెను. తొలిచూలు దానితో పని చేయించకూడదు. ఎప్పుడు కానీ తెచ్చిన దాన్ని పనికి వాడినది తీసుకొని రాకూడదు. అయితే మేకలు గొర్రెలు తీసుకొచ్చి దాన్ని బొత్తు కత్తిరించకుండా కత్తెర పెట్టి ఉండకూడదు. ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారు దేవుడైన యెహోవా సన్నిధిని లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను ఏ లోపమైన ఉండిన ఎడల చప్పట్లు కొడదాం. కుంటి దానిని గుడ్డి దానిని లోపమున్న దాన్ని ఏది కానీ అర్పింపకూడదు. మరొక మాట చదువుకుందాము. లేవియాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది కదా. అలాగే నిర్గమాకాండము 12, 6, 7 వచనంలో ఉంటుంది. 14 రోజులు పరీక్షించాలి. లేవియాకాండం 1 చదువుదాం. లేవియాకాండము 22, 22 ఒకటి చదవండి. లేవియాకాండం 22, 22. లేవియాకాండం 22, 22. లేవియాకాండం 22, 22. గుడ్డిదేమి కుంటిదేమి, కొరత కలిగినదేమి, గడ్డ కలిగినదేమి, గజ్జి రోగం కలిగినదేమి, గజ్జి కానీ గడ్డలు కట్టిందని ఏది కానీ దేవునికి తీసుకోడు. దేవుడు తీసుకోడు. అలాంటిది నువ్వు తీసి అర్పించే నీ పాపము పోదు. ఇప్పుడు పాపం చేసిన వాడు మందలోకి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? మందలోకి వెళ్ళిన తర్వాత వాడు ఎలాంటిది తీసుకోవాలి? తొలిచూలు పుట్టినది. అయ్యా, నీ మందలో నీ మేకలో మొట్టమొదటిగా పుట్టిన మేక తీసుకొని రావనంటాడు. వాడు కనుక్కుంటాడో లేదో తెలియదు. నువ్వు రెండో దాన్ని మూడో దాన్ని తీసుకొచ్చావా, అర్పణ ఏమవుతుంది? అర్పింపడదు. తొలిచూలు శ్రేష్టమైనది, మొట్టమొదటిది తీసుకొని వస్తూ దానిలో లోపము లేనిదే ఉండాల. అంటే వీడు ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం చేశాడో తెలియదు. మీ ఏం చేస్తున్నారు మీకు తెలుసుకోండి. నువ్వు ఏం చేసావు నువ్వు అనుకో, అక్కడ నువ్వు ఉంచుకో. నువ్వే చేసావో నేను చేస్తున్నా, మనం నిలబడదాం అక్కడ. ఇప్పుడు యేసురత్నమైన నీవైనా నేనైనా అందరం ఎవడు చేసిన పాపానికి వాడు మందలోనికి వెళ్ళి ఏమనాలి? అయ్యా, మొట్టమొదటి తొలిచూలు పుట్టిన దాన్ని తీసుకొని రా అనాలి. అప్పుడు ఆ మందలో వాడు ఇగో తొలిచూలు పుట్టిన తీసుకొని వస్తాడు. దానిలో ఏముండకూడదు? కుంటికాలు ఉండకూడదు. రెండవది, దానికి గుడ్డిదే ఉండకూడదు. మచ్చలు కలిగి, పొడలు కలిగి, గజ్జి కలిగి, గడ్డలు కలిగి, రోగం కలిగి, కల్మషం కలిగినది ఉంటే దాన్ని తీసుకోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడ రావాలో? ప్రత్యక్ష గుడారంలోనికి రావాలా. ప్రత్యక్ష గుడారంలోనికి 12 గోత్రాలు రావాలా. జాగ్రత్త విందాం. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటే ఈ గుడారానికి దగ్గరగా యూదా గోత్రం ఒకటి ఉంది. మిగిలిన గోత్రాలు దూరంగా ఉన్నాయి ఈ ప్రత్యక్ష గుడారానికి. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి రావాలంటే 1.5 రోజు ఒకరికి పడుతుంది, 3 రోజులు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. ఈ 2 రోజులు, ఈ 1.5 రోజు ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ఏది తీసుకొని రావాలంటే తొలుచూలు పుట్టిన మగది తీసుకొని, గొర్రెల్లోను కానీ మేకను కానీ కల్మషం లేనిది పట్టుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పట్టుకొని రావాలి. పట్టుకొని వస్తున్న ఆ సమయంలో ఒకరు రావాలి. దేవుని సన్నిధిలో కిందికి వస్తున్నారు, ఏమనుకోకండి. రే నురా దేవుని సన్నిధిలో, దేవుని ప్రియ బిడ్డలారా, ఇప్పుడు ఈ సమయమందు మోకరించు. అగలాగా దీన్ని ఇప్పుడు వీటిని ఒక 2 రోజులుగా నేనేం తీసుకొని రావాలి, పాపం చేశాను కనుక దీన్ని తీసుకొని రావాలా, నడుచు దీన్ని తీసుకొని రావాలా. తీసుకొని వస్తున్న సమయంలో ఎక్కడైనా కాలు విరిగింది అనుకో, ఎక్కడైనా కాలు మెలికింది అనుకో, ఇన్ని 2 రోజులు తీసుకొని వచ్చిన దానిని దీని ఏం చేయాలా, మంచిదే తీసుకొని వస్తున్నాడు, మంచిది తీసుకొని వస్తున్నాడు, తొలుసులు పెట్టి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇది కుట్టి కాలైంది, దీన్ని తీసుకొని ఏం చేస్తాడు, పక్కకు పడేస్తాడు. ఇప్పుడు మరలా ఏం చేయాలా, మరలా నేను మందలోకి వెళ్తా ఉంటే, మరలా మందలోకి వెళ్తా వస్తా ఉన్నాను అనుకో, మరలా ఇంకోటి రే కూర్చో మోకరించు, మరలా ఇంకోటి తీసుకొని వస్తా ఉన్నాను, దీన్ని పట్టుకొని వస్తా ఉన్నాను, దీన్ని పట్టుకొని వస్తున్న సమయంలో, నేను ప్రయాసపడి పట్టుకొని వస్తున్న సమయంలో దీన్ని నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇది ఏదైనా సింహం కానీ మరక మధ్యలో ఏదైనా వచ్చి తినింది అనుకో, నేను దీనికి బదులుగా నేనేం చేయాలా, మళ్ళా వెళ్ళాలి మందలోకి. అంటే నా పాపం పోదు, దీన్ని పోగొట్టుకున్నానంటే నా పాపం పోదు. హల్లెలూయా. దీన్ని పోగొట్టుకున్నానంటే నా పాపం పోదు. కనుక నేను ఖచ్చితంగా దీన్ని ఏం తీసుకుంటే, జాగ్రత్తగా నా ప్రాణాన్ని పనగబెట్టి నా పాపం పోవాలంటే ఏ దోషం లేనిది నేను నీటిగా జాగ్రత్తగా నా ప్రాణాన్ని పనగబెట్టి దీన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తూ ఉండగా, ఒకవేళ ఇంత ప్రయాసపడి ప్రాణాన్ని పైన పెట్టి దీని కాలు విరుక్కోకూడదుగా, దీనికి కాలుకు ఒకవేళ గోరు కూడా లేచుకోకూడదు. హల్లెలూయా. గోరు, చిన్న గోరు కూడా లేచుకోకూడదు. ఇంత జాగ్రత్తగా పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఇలా కూర్చోబెట్టి, అయ్యా దైవజనుడా, యాజకుడా, ఇదిగో నేను భయంకరమైన పాపం చేశాను, నా పాపానికి చాలా బాధలు ఉన్నాయి, ఇప్పుడు ఈ పశువును నీవు ఖండించినట్లయితే నా పాపం పోతుందని అనుకో, యాజకుడు ఏం చేయాలంటే దీన్ని బాగా పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత, ఇదిగో ఇక్కడ దీనికి పుండు ఉంది, ఇక్కడ దీనికి చిన్న గాయం ఉంది, గాయం కలిగింది నెత్తి మీద, గాయం కలిగింది కనుక ఇది దేవుడు ఒప్పడు, దీన్ని తీసుకోమా. హల్లెలూయా. ఇప్పుడు మనవాడి పాపం అయ్యేది, వాడు పాపం పోగొట్టుకొని ఎలాగా వాడు పాపం పోగొట్టుకుని దానిలో తీసుకొచ్చి ఒక కాలు ఇరిగింది అని పక్కకు పడేస్తాడు, అలాగే తలలో ఏదైనా చిన్న గాయం కలిగింటే పక్కకు పడ అన్నాడు. ఇంత బాధలు పడుతూ వాడు ఎలాగో వాడు పాపం పోగొట్టుకోవడానికి ఎంత ప్రయాసపడి ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలంటే అంత ప్రయాసపడి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రావాలి ఆ పశువును. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో మరలా వెళ్ళాడు, మరలా మందలోకి వెళ్ళి మరొకసారి మోకరించు. ఈ ఓన వేసుకో, చక్కగా వేసుకో. ఈ పశువు మళ్ళా మేకను తీసుకొని వచ్చి మరలా చక్కగా తీసుకొని వస్తా ఉన్నాను. తీసుకొని మరలా వెళ్ళి తీసుకొని వచ్చి, అయ్యా యాజకుడా, ఈ పశువుని తీసుకొని వచ్చానయ్యా, ఇప్పుడైనా చోట ప్రాణాన్ని మనం పెట్టుకొని వచ్చానయ్యా, నా పాపాలు పోవాలా, నేను చాలా భయంకర పాపం చేశాను, ఈ పాపం పోవాలంటే ఈ పశువుని ఎప్పుడైనా చూడాలంటే మరలా 4 రోజులుగా ఈ పశువును, లేకపోతే ఈ మేకను, ఈ గొర్రెను నేను ఏం చేయాలంటే పరిశీలన చేయాలా. పరిశీలన చేసి ఒప్పుకున్న తర్వాత తీసుకువచ్చిన వాడి చెయ్యి దీని మీద ఉంచాలి. హల్లెలూయా. దీని మీద చెయ్యి ఉంచాలి. ఇది నిర్దోషమైన దేవుడా, నేను దీని మీద చేతి నుంచి, అయ్యా నీకు స్తోత్రమయ్యా, ఎంతో దైవజనుడు నువ్వు ఏ పాపం చేసావు, ఎవరైనా వస్తారా? హల్లెలూయా. దీని మీద చేతులు ఉంచు, నీ కుడి చేయి ఉంచి, ఇప్పుడు నువ్వు ఏ పాపాలు చేసావు ఏం చేయలేదా? హల్లెలూయా. ఏం చేయలేదు, పాపం చేయలేదా, మోసం మాట్లాడలేదా, అబద్ధం చేయలేదా, బైబిల్ కాడ ఏం చేయలేదా? హల్లెలూయా. నువ్వు ఏ మొహమాటం పడుతున్నావు, కానీ అక్కడ మొహమాటం లేదు, ఒప్పుకొని తీరాలా. 10 మందిని నీ పాపాన్ని ఒప్పుకోవాలి గ్యారంటీ.
10 మందిలో యాజకుడు ఎదుట, సమాజం ఎదుట నువ్వు ఏం చేయాలంటే, నువ్వు చేసిన పాపం ఖచ్చితంగా అంటే ఈ పశువులను ఖచ్చితంగా ఒప్పుకోనే తీరాలి. అంటే నువ్వు ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలి? అయ్యా ఇప్పుడు యేసు రక్తం వచ్చాడు, యేసు రక్తం వచ్చి నువ్వేం చేసావు చెప్పండి. అన్న పాపం ఎక్కడ ఉంటుంది? నీలోనే ఉంటుంది. నీలోనే ఉంటుంది. ఇక పోదు పాపము, పాపము పోదు. ఇప్పుడు ఇతని పాపము పోవాలి, ఇతని మోసం పోవాలి, ఇతని క్రియలన్నీ చెడ్డమైనా కూడా ఇప్పుడు ఈ భారాన్ని మోయలేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇతని భావం అంతా దేవునికి పంపాలా. అప్పుడు యాజకుడు వచ్చాడు, యాజకుడు నిలబడ్డాడు, పాపం చేసిన వ్యక్తి తీసుకొని వచ్చాడు, గొర్రెడు తీసుకొని వచ్చి అయ్యా ఇది మీద పాపం ఉంచుతూ ఉన్నాను అన్నప్పుడు ఇతని పాపంలో కన్నీళ్లతో దయచేసి ఈ వ్యక్తి ఇలాగున కన్నీళ్లు విడవాలి, కన్నీళ్లు విడవాలి, కన్నీళ్లు విడవాలి. అయ్యా అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను మోసం చేశానయ్యా. దీని మీద ఇది గొర్రెలో రోగముందా? రోగముందా? లేదు. లోపముందా? లేదు. పాపముందా? లేదు. ఇది మొట్టమొదటి గొర్రె, శ్రేష్టమైన జంతువు, శ్రేష్టమైన తీసుకుని వచ్చినాడు. ఎక్కడ ఉత్తర దిక్కు బలిపీఠానికి తీసుకుని వచ్చాడు. ఎక్కడ ప్రారంభమైంది పాపము? పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఉత్తర దిక్కులో ప్రారంభమైన పాపాన్ని ఉత్తర దిక్కులో బలిపీఠాన్ని కట్టమని ప్రత్యక్షుడు చెప్పమంటే అదే ఉత్తర దిక్కుకు తను చేసిన పాపము ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి తీసుకొని వస్తున్నాడు. దేవుడి ఇక్కడ నీ ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందో అక్కడ నా ప్రభు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. అదే ఉత్తర దిక్కులో నుంచి బలిపీఠాన్ని కట్టించిన దేవుడు అక్కడికి తీసుకొని వచ్చి ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నీ పాపాన్ని ఒప్పుకో అంటే ఈ పాపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? 10 మంది వింటారని నేను ఏం చేయాలి అంటాడు. ఏం చేయకపోతే దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, వచ్చి ఇప్పుడు ఈ వ్యక్తి పాపాన్ని ఒప్పుకో. ఇతని అయ్యా నాకు ఈ రోగం ఉంది, అయ్యా ఈ రోగం ఉంది, ఈ రోగాన్ని ఈ మేక మీదకి పంపుతున్నా. హల్లెలూయా. నా పాపాన్ని బట్టి భయంకరమైన కన్నీళ్ళు ఉన్నాయి, శాపాన్ని భరిస్తున్నాను, ఈ శాపాన్ని ఈ గొర్రె మీద ఉంచుతున్నాను, ఒప్పుకోవాలా? అయ్యా నేను భయంకరమైన మోసాన్ని బాగా మోసం చేశాను, ఈ గొర్రెలోనికి పంపుండయ్యా. పంపాడు. భయంకరమైన దుర్మార్గం చేశాను, ఈ గొర్రె మీద పంపండయ్యా. రోగాన్ని, పాపాన్ని, సమస్త కల్మషాన్ని ఈ గొర్రె మీద ఉంచాడు, ఈ గొర్రె మీద ఉంచాడు. ఉంచిన వెంటనే ఇతని పాపం అంతా ఇక్కడికి వచ్చింది, గొర్రెలోకి వచ్చింది. ఈ గొర్రె పాపం చేసిందా? ఈ గొర్రె ఏమైనా కోపం కలిగినదే? ఈ గొర్రె లేకపోతే కల్మషం కలిగినదే? లేదు కదా. ఈ స్వచ్ఛత, దీనిలో ఉన్న మంచితనం, దీనిలో ఉన్న పాపం లేని కల్మషం ఈ గొర్రెలో నుంచి ఇతరులోనికి వెళ్తా ఉంది. హల్లెలూయా. ఈ గొర్రెలో ఉన్న మంచితనం అంతా, స్వచ్ఛత అంతా ఇతరులోనికి వెళ్తా ఉంది, ఇతరులోనికి వెళ్తా ఉంది. ఇతరులోని పాపం ఇతరులోనికి వస్తూ ఉంది, ఇతరులోని రోగం ఈ గొర్రె మీదకి వస్తూ ఉంది. ఇతరులోని సమస్త దోషం లేకుండా నిర్దోషం అంతా ఇప్పుడు ఈ గొర్రెలోనికి, ఈ వ్యక్తిలోనికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ చేతులు తీశాడు, మంచిది, ఈ చేతులు తీశాడు, ఇక్కడ కట్టె తీసుకో. ఇప్పుడు ఇప్పుడు ఈ పశువు ఎలా ఈ గొర్రె ఏమైంది? పాపముగా మారిపోయింది. ఇతనిదంతా నాకు శుద్ధి కలిగి నా పాపాన్ని మోసే గొర్రెగా మారింది. నేను మొదటి చెప్పాను,
ఒకటి, పాపాలు క్షమించి ఒప్పుకోవాలి. రెండు, వధించాలా. వధించే రకం 3 రకాలు. ఈ గొర్రెను వధించే రకం ధర్మశాస్త్రంలో రాయబడలేదు. దైవజనుడు చెప్పిన వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నాను. మా ఆత్మీయ తప్పులకు వచ్చినది అద్భుతమైన వర్తమానం చెప్తున్నాను. కత్తి తీసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున ఒక చిన్న కత్తి తీసుకుని ఇతనికి ఈ పాపంలో వాటిని ఖండించాలంటే ఈ ఇంటిలో నేను కత్తి తీసుకుని పొడుస్తాను దీని ప్రాణంలో లేదు. పొడివాటి కర్ర తీసుకున్నాను. అలాగే మోకరించి కూర్చోట్లేదు. కిందకి కూర్చో. పొడివాటి కర్ర తీసుకున్నాను. భయంకరంగా దీన్ని బాధాను. బాధితే దీనిలో నుంచి త్వరలో నుంచి పగిలి రక్తం కారుతుంది. ప్రాణంలో లేదు. ప్రాణం కర్రతో కొట్టాను, కత్తితో పొడిచాను, కత్తితో పొడుస్తూ ఉన్నాను. ఘాటుకు భయంకరంగా అరుపు నడుస్తూ ఉంది మేక. విలవిలలాడుతూ ఉంది మేక. విలవిలలాడుతూ ఉంది. ఏడుస్తూ ఉంది. కన్నీళ్ళు కారుస్తూ ఉంది. బాధపడుతూ ఉంది. కన్నీళ్ళు కాల్చి బాధపడి వేదన పడుతున్నా ఈ వేదన ఎవరు చూస్తున్నాడు? పాపం చేసి చూస్తూ ఉన్నాడు. ఈ వేదన, ఈ బాధ, ఈ కన్నీళ్ళు, దీనికి ప్రాణం పోక విలవిలలాడుతూ ఉన్నది ఎవరు చూస్తాడు? పాపం చేసి చూస్తూ ఉన్నాడు. ఈ మేక దోషము లేనిదే నా పాపం నిమిత్తం ఎంత కన్నీళ్ళు కారుస్తుంది. నా పాపం నిమిత్తం ఎంతగా ఏడుస్తుంది. నా పాపం ప్రాణం ఒక ఎంత విలువపడతా ఉంది. అయ్యా అయ్యా, నేనెంత పాపిని అది విలవిలలాడుతూ ఉండగా వ్యక్తి కన్నీళ్ళు కారుస్తాడు. ఈరోజు నీ పాపం ఊరికి పోతుంది అనుకున్నావా? నీ పాపం ఊరికే పోయింది అనుకున్నావా? నీ పాపం ఊరికే పోతుందనువా? ఈ రోజు ఉత్తరం నీకు కాపాడు ఉత్తరం నుంచి ఇచ్చిన ప్రారంభమైన ఆ పాపము మనసులో అందరికి వచ్చిన స్థానాన్ని బట్టి ఈ రోజున ఆ బలిపీఠం దగ్గర తీసుకుని వచ్చి ప్రభు లేవియా కాలంలో చెప్పినట్లుగా దీన్ని ఏం చేయాలి అంటే బలిపీఠం దగ్గర బలి అర్పించాలి. మొదటి బలి దహన బలి, పెద్ద బలి. ఆ బలి అర్పిస్తున్న సమయంలో దీన్ని చిత్రవద చేసి చంపాలి. అయితే ఇది ముందు తెలుస్తుందా అనుకుంటాము. అయ్యా నేనే పాపం చేశానయ్యా, ఏ పాపం చేశానయ్యా, నన్ను ఇలా చిత్రహింసలు చేస్తున్నారు. ఏ పాపం చేస్తున్నారయ్యా, ఇలా చిత్రహింసలు చేస్తున్నారు. కన్నీళ్ళు పడుతుంది ఈ గొర్రె, ఈ మేక. ఈరోజు నీవు కన్నీళ్ళు గారించాల్సింది, నీవు శిక్ష వహించాల్సింది, నీవు చేయవలసిన పాపం, నీవు చేసిన కన్నీళ్ళు, నీవు చేసిన భయంకరమైన పాప జీవితం ఏది భరించినట్టే ఇది భరించింది. దీనికి ప్రాణం ఒక ఏమంటుంది? భయంకరంగా అరుపరుస్తుంది. మేకలగా అరుస్తుంది, పిల్లలు. అప్పుడు యాజకుడు ఏం చేయాలంటే దీనిని తీసుకొని తన మనసు ఇటుకి నాటాలి. తగ్గుతున్నారు. ఒకసారి చూశారు కదా తీసుకున్నారు. ఇలా నరికినప్పుడు తెగుతుందో బయట పిల్లలు ఆడుతుంది. మీరందరూ చూసినారు నరికే పిల్లలు ఆడుతుంది. రెండవసారి, మూడవసారి ఈ ప్రాణం పోక ఈ జీవి కలగా తలములుకలుగా విల ఆడుతూ ఉంది. కానీ మౌనముగా ఉంటుంది, కానీ నోరు తెరవదు. ఎవరి కోసం? నీ పాపం నిమిత్తం, నీవు చేసిన ప్రతి పాపం నిమిత్తం ఇది ఏడవాల, దీని గొంతు నరకాల, దీని తలను బాధాల, దీన్ని చంపాల. ఇంతగా చేస్తే కానీ ఒక వ్యక్తి పాపం పోదు. ఇదంతా చూస్తూ ఉన్నాడు.
కూర్చోమన్నాడు. లేచి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోను. ఈరోజు దేవుడికి బిడ్డలారా, నీలోని పాపం అంత భయంకరంగా పోదే, నీలోన పాపం అంత భయంకరంగా ఉంది. నీలోని పాపం, ఒక వ్యక్తి పాపం పోవాలంటే అంత భయంకరంగా ఉంది. ఈరోజు నీ పాపంలోకి పోతున్నాను. నీ పాపం ఉరికిపోతుంది. విచ్చలవిడిగా చేసావు, ఇష్టానుసారంగా చేసావు. నీ కొరకు ఈ రోజున నా ప్రభు బలి పశువుగా మారబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఈ రోజున యేసయ్య ఒక గొర్రెలాగా మారిపోతున్నాడు. నేను ఆ పాపములన్నీ ఆయనకు సొంతం వేసుకోవడానికి నా ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:7, యెషయా గ్రంథం 53:7, యెషయా గ్రంథం 53:7, యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 53:7 దౌర్జన్యం బాధింపబడినను అతడు ఎంత బాధపడుతున్నప్పుడు ఇక నోరు తెరుస్తూ ఉందా? తెరుస్తూ ఉందా? తెరుస్తూ ఉందా? తెరుస్తూ ఉందా? లేదు, 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 లేదు. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు ఒక బలి పశువుగా నీవు ఆ బలిని అర్పించాలి కదా. తీసుకొచ్చిన ఆ బలి పశువు సమయం ఖచ్చితంగా అయితే ఇక్కడికి రా, తీసుకో. ఇప్పుడు ఈ పశువు, ఈ మేకను మోకరించుకున్నాను. ఎలా దీన్ని ప్రాణం వేశాను. ప్రాణం వేస్తే అయిపోను, తల నరికితే అయిపోను. ఈ కత్తి తీసుకొని నిలువుగా చర్మాన్ని మరొక చర్మాన్ని మరొక చర్మాన్ని ఇవి కీళ్ళు చేయగలుగుతాను. కీళ్ళు 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 ప్రతి కీళ్ళు ఉంటాల. ఎందుకు వెళ్ళిపోతారా? ఇప్పుడు నేను పెట్టి ప్రార్థన చేసేనే, ప్రభా నా రోగము, నా బాధ, నా కీళ్ళ మొత్తం ప్రార్థన చేసేనే. ఆ ప్రార్థన ఏమైందంటే ప్రతి కీలులోనూ ప్రతి అవయవంలోనూ పనిచేస్తా ఉంది. ఈ మేకలో, ఈ గొర్రెలు లేకపోతే పశువులో నేను ఒప్పుకున్న పాపము ప్రతి కీళ్ళలోనూ, ప్రతి ముందులో, ప్రతి విధానము అన్ను పని చేస్తా ఉంది. అంటే నీలో పాపం ఎలా ఉంది? అనుమనువులో ఉంది. హల్లెలూయా. ఏ మాత్రము చేయలేదు. మానవుడు నిలువెల్ల పాపముగా మారిపోయాడు. నిలువెల్ల పరిశుద్ధముగా లేడు. నిలువెల్ల పాపిగా మారిపోయాడు. ఆలోచనలు, తలంపులు, చూపులు, కళ్ళు, కాళ్ళు, చేతులు, హృదయము, తలంపులు, ప్రతి అవయము పాపము చేత నిండి ఉంది. ప్రతి అవయము, ఏ అవయము గ్యాప్ లేదు. ప్రతి నిలువెల్ల ఏమైనంటే విషముగా మారాడు. పాపము శరీరముగా మారుకున్న నన్ను నా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో దహన బలి ద్వారా ఒక విడుదల కలగడానికి ఒక అవకాశం. ఈ విడుదల చేతుల మీద ఉంచిన రోగాన్ని, పాపాన్ని ఒప్పుకున్న వెంటనే ఈ నా పాపం ప్రతి అవయవంలోకి చేరిపోయింది. ప్రతి అవయవంలోకి చేరిపోయింది. ఆ అవయవాన్ని కీళ్ళుగా ఇచ్చి అంతరం కొన్ని భాగాలు తీసి దహన బలిగా అడ్డు చేత కాలిపోవాలి. ఇదేమైనా పాపం చేసిందా? పాపం చేసిన ఎవరు? మనమే. మనం చేసిన పాపానికి ఈ గొర్రె కాల్చబడతా ఉంది, విరగొట్టబడతా ఉంది, నరకబడతా ఉంది, నలిగిపోతా ఉంది. ఇంత చేసిన, ఇంత చూసిన వాడు మరలా పాపం చేయగలరా? ఒప్పుకోండి.
నీవు ఒకవేళ మందలోకి వెళ్ళిన తొలుచూలు లేకపోయినా దేవుడు అర్పణ అర్పించడు. దాని కుంటిలో తీసుకుని వస్తున్న సమయంలో లోపం కలిగితే తీసుకొని రాడు. దాని లోపములు ఏదైనా సరే ఎవడైనా కానీ ఇప్పుడు వచ్చి చేసిన పాపం ఒప్పుకోండి, సవాల్ మీరు చేసిన పాపం ఒప్పుకోండి. నాకైనా వస్తావా? పాపం ఒప్పుకున్నావు, ఏం చేసిన మొత్తం సమస్య చెప్తావా? ఎప్పుడైనా చెప్పేటివి మొత్తం చెప్పాలి. మోసం చేసావా, టక్కర చేసావా, అబద్ధం మాట్లాడావా, తిట్టావా, విచారించావా, దొంగలించావా, ఎవరి మీద తూలనాడావా, అసూయపడ్డావా, పగపడ్డావా, ఎవరి మీద ఎక్కడ మొత్తం